ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 30-31 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు, ఏ రహస్యం వీరి జీవితంలో అనూహ్యమైన మార్పును తేబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడటానికి ప్రయత్నం చేయండి. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 30-31 తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. మీ జీవితంలో ఈ 2 రోజుల్లో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు గతంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. మీ జీవితంలో ఇప్పుడు ఊహించని మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఏంటంటే గతం నుండి చూసుకున్నట్లు అయితే మీరు ఒకరిపైన అంత విశ్వాసాన్ని అయితే మీరు పెంచుకుంటారు, కానీ వాళ్ళ మాట అంతా కూడా నిజమే అనుకుంటారు. ఇప్పుడు మీ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. చిన్న చిన్న మార్పులు అన్నీ కలిసిపోయి ఒక పెద్ద నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. మరి ఈ 2 రోజుల్లో అయితే మీకు ఒక కుజగ్రహ ప్రభావం అనేది ఈ సమయంలో ఒక నిజాన్ని బయటపెట్టే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా చంద్రుని వల్ల భాగోద్వేగాలతో కుదిరినటువంటి గ్రహాలు నిలబడుతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గ్రహాల కలయిక మీ యొక్క జీవితంలో దాగి ఉన్నటువంటి నిజాన్ని అయితే బయటకు తీసుకురాబోతుంది. ఇది అయితే యాదృచ్ఛికం కాదు, ఇది యొక్క జీవిత కర్మఫలం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే ఎందుకంటే ఈ పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా గ్రహాల వల్ల ఈ సమయంలో ఒక రహస్యం ఒకటి కాదు, ఈ సమయంలో అందులో ఒకటి మీ యొక్క జీవితాన్నే మార్చేస్తుంది. అందులో మాత్రం ముఖ్యంగా చూస్తే ఈ యొక్క రాశి వారికి షాకింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. మరి మీరు ఎవరినో ఇష్టపడుతున్నారో దాచున్నటువంటి ఒక పెద్ద రహస్యం అనేది ఈ రోజున బయటపడుతుంది. మీరు ఎవరో మీ పైన ప్రేమ అనేది దాచుకున్నారు, కానీ ఈరోజు అది అంతా కూడా బయటపడుతుంది. మరి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి లేదంటే మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు నిజం అనేది బయటపడే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఇది మీ కెరియర్లోనే కొద్దిగా మార్పులు అనేవి తీసుకురాబోతున్నటువంటి నిజం అని చెప్పుకోవచ్చు. మీ కెరియర్లో కూడా ఈ సమయంలో అయితే అంతా కూడా మారుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ సమయంలో ఒక సత్యం అనేది బయటపడుతుంది. మీరు చేస్తున్నటువంటి పని గురించి లేదా అంటే మీకు
ఈ సమయంలో దక్కబోయేటువంటి ఒక అవకాశం గురించి ఒక పెద్ద రహస్యం అనేది మీకైతే తెలియబోతుంది. ఇప్పటి వరకు కూడా మీ యొక్క మిత్రులు కానీ, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ మీరు చేసినటువంటి పని మీద మీరు ఎప్పుడు కూడా ఏది కూడా అనుకోలేదు. కానీ ఈ రోజున ఒక క్లారిటీ అయితే రాబోతుంది. నీవు చేస్తున్నటువంటి పని ఒక మంచి గుర్తింపును తీసుకువచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీ కుటుంబంలో అంతా కూడా దాచినటువంటి విషయం కూడా కొద్ది కొద్దిగా బయట పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది అంతా కూడా మీ ఇంట్లో ఎప్పటి నుంచో కూడా దాచున్నటువంటి విషయం అది ఒక్కసారిగా వెలుగులోకి రావటం కూడా జరుగుతుంది. ఈ సమయంలో మీ చెవి అంతా కూడా సత్యం దాచిపెడతారు. ఇంట్లో కూడా మీ యొక్క జీవితంలో మీపై ప్రభావం అనేది చూపుతుంది. ఈ నిర్ణయం తీసుకుంటారు, లేదంటే మీ వెనకాల వేరే ప్లాన్ చేస్తుంటారు. ఇదొక రహస్యం ఇప్పుడు బయటపెడుతుంది. ముఖ్యంగా ఈ ప్లాన్ చేసేటటువంటి విషయం ఏదైతే ఉందో మూడో వ్యక్తి చేసే వంటి మాట మీరు అనుకున్నటువంటి సంఘటన ఈ 2 రోజుల్లో ఒక విషయం వల్ల మొదట మీకైతే కొంచెం షాకింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మాత్రం యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీరు నమ్మింది అంతా కూడా నిజమే అని అంతా కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇది మీకు ఈ విధంగా జరుగుతుంది అంటే నమ్మకం, మీ మంచితనం, కొంతమంది దాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటున్నారు. మీరు ఎవరిని కూడా అవమానించరు, కానీ ఎవరిని కూడా అవమానించి స్వభావం అనేది మీకు లేదు. కానీ వాళ్ళకు ఒక అవకాశం అనేది ఇచ్చారు, కానీ వాళ్ళు మాత్రం మీ యొక్క అవకాశాన్ని వారి యొక్క నిజాన్ని అంతా కూడా దాచిపెట్టి తమ యొక్క లాభం అనేది చూసుకుంటూ ఉన్నారు. దీనివల్ల మీరు మీ యొక్క గురించి మీరు దాచుకున్నటువంటి నిజాలు అసలేం అంటే మీ యొక్క శక్తి అనేది కూడా ఈ సమయంలో మీరు అర్థం చేసుకుంటారు. ఈ విధంగా అంతా కూడా మారుతుంది. మరి ఇక్కడ అసలైనటువంటి రహస్యం అనేది బయటపడుతుంది. ఆ రహస్యం ఆశ్చర్యాన్ని ఎందుకంటే లోపల ఇప్పటి వరకు మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఎందుకంటే ఇప్పుడు బయటపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో నేను చెప్పినటువంటి ఆ యొక్క సమయం అనేది వచ్చింది. ప్రతి రహస్యానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ రహస్య సమయం అనేది మీ ముందుకు వస్తుంది. శని మీకు నిజం అనేది చెప్తాడు. అంతా దాచినా కూడా బయటకు అనేది తెప్పిస్తాడు. కాబట్టి మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక కర్మ ఫలితం అనేది మీ ముందుకు అయితే ఈ సమయంలో ఒక రహస్యం రూపంలో వస్తుంది. ఇది మీకు శిక్ష కాదు, ఇది మీకు మంచి ఫలితం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో శిక్ష కాదు, మీలో మేలుకొనేటువంటి ఒక మాట మేలుకొలుపు తీసుకోబోతుంది. ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఒక రహస్యం అనేది బయటపడడం ఫేక్ కాదు, బయటపడడం నిజమైనటువంటి అనుబంధాలు మిగులుతాయి. ఇది మీ యొక్క జీవితానికి టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది. మీరు కొంచెం ముందుకు తీసుకోండి. ఎందుకంటే ఇందులో లాభ నష్టాలు లేదంటే నష్టం ఏంటంటే ఒక వ్యక్తిపై నమ్మకం అనేది పోతుంది. కొంత ఎమోషనల్ బాధ కూడా ఉంటుంది. కానీ తప్పు, ఎందుకంటే ఇదంతా కూడా మీ మంచి కోసమే. మరి ఇందులో లాభం ఒకటి ఉంది. మీరు పెద్ద మోసం నుండి బయటపడతారు. మీ లైఫ్ అంతా కూడా క్లారిటీ అనేది వస్తుంది. స్ట్రాంగ్గా అవుతారు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీరు ధైర్యంగా మారుతారు. నిజాయితీ అనేది పెరుగుతుంది. మీ యొక్క లక్షణాలు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. కొత్త మార్గాలు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమందికి ఇది అంతా కూడా ఒక బ్రేక్ డౌన్గా అనిపిస్తుంది. కానీ కొన్ని సమస్యలు అనేవి మనకు శాశ్వతం కాదు. ముందే పడితే తర్వాత అంతా కూడా లైఫ్ అనేది కూడా మనం బెస్ట్గా లీడ్ చేయగలుగుతాం. కాబట్టి ఒక మంచి పూల పాటగా మారుతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే మీకు ఒక పెద్ద రహస్యం అయితే బయటపడుతుంది. అది మీ కుటుంబ విషయం కావచ్చు, మీ ప్రేమ విషయం కావచ్చు, మీ డబ్బు విషయం కావచ్చు. ఈ రోజున అయితే ఒక పెద్ద రహస్యం అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. శని వల్ల ఇలాంటి ఫలితాలు పొందుతారు. చంద్రుని వల్ల భాగోద్వేగాల సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఆర్థిక పరంగా, కెరియర్ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు
ఉద్యోగస్తులకు ఈ 2 రోజులు ఫలవంతంగా ఉంటుంది. ఊహించని విధంగా ధనం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం అనేది మీరు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా పొందుతారు. కుటుంబ సంబంధాలు చూసుకుంటే వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. భాగస్వామి యొక్క ప్రేమ మీకు మరింత లభించబోతుంది. ఆరోగ్యపరంగా చూస్తే మీ యొక్క ఆకర్షణ సామాజిక కార్యక్రమాల్లో ఇతరులను ఆకట్టుకుంటుంది. విశ్రాంతి తీసుకోవడం ద్వారా శక్తి పునరుద్ధరించుకోవచ్చు. ఈ 2 రోజుల్లో విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు కష్టపడితేనే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ రోజున మీకు బలంగా మారుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు లాభాలను పొందుతారు. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు మీరు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా పొందుతారు. ఈ 2 రోజుల్లో అయితే ప్రేమ పరంగా అయితే మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలను కూడా వేసుకుంటారు. ఈ 2 రోజుల్లో మీ ప్రేమ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు సింహ రాశి వారు శివారాధన, లక్ష్మీదేవి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.